మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. అప్డేట్స్ చూద్దాం. సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలుగు ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు. పెట్టుబడుల ప్రోత్సాహం లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుందన్నారు. అమరావతిని మరో సింగపూర్ చేస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అంతేకాదు 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వంలో జరిగిన తప్పులు సరిదిద్దేందుకు సింగపూర్ వచ్చానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. మీరందరూ ఆశీర్వదిస్తే అమరావతి సింగపూర్ లాగా తయారు చేస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. ఆ తర్వాత మీరు చూస్తే నేను నేరుగా సింగపూర్కి వచ్చాను. ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి 95 అయితే సింగపూర్కి రాలా, అమెరికాకి వెళ్ళా. 15 రోజులు తిరిగా, అన్ని కంపెనీలు కలిసా. కడానా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా కలిసా. మొత్తం తిరిగి ఐటీ కంపెనీల్ని ఇండియాకి తేవడానికి, ఆంధ్రప్రదేశ్ తేవడానికి ఆ రోజు కృషి చేశా. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా సింగపూర్కి వచ్చి నాకు రాజధాని లేదు, మీరేం చేస్తారో తెలియదు, టెండర్లు పిలవాలని టైం అవుతుంది, నాకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయమని ఆ రోజు అడిగితే సెంట్రల్ క్యాబినెట్ తీసుకెళ్లి ఆ రోజున్న ప్రధానమంత్రి లీ గారైతే ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని, ఫ్రీగా తయారు చేస్తామని చేసి పెట్టిన దేశం సింగపూర్ దేశం. బెస్ట్ ప్రాజెక్ట్ తయారు చేశారు. అక్కడి నుంచి చాలా దేశాల్లో వీళ్ళు టౌన్షిప్లు కూడా కట్టారు. నాకు సింగపూర్ సంబంధం. దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. 75 ఏళ్ల సీఎం 25 ఏళ్ల కుర్రాడిలా పనిచేస్తున్నాడని కొనియాడారు. ఒకే రాజధాని అభివృద్ధి, వికేంద్రీకరణ తమ నినాదమని ఆయన తెలిపారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి చూస్తే దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టడానికి అహర్నిశలు గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఆయన వయసు 75 సంవత్సరాలు, కానీ 25 సంవత్సరాలు కుర్రోడులాగా పరిగెడతారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కేబినెట్ మీటింగ్ తర్వాత మా అందరితో భోంచేస్తుంటే ఆయన దగ్గర నుంచి 2 కుర్చీల్లో వదిలేసి అందరం కూర్చుంటున్నాం. ఇప్పుడు మనసులో అందరం నవ్వుకున్నాం. సూర్యుడి నుంచి కరెక్ట్ డిస్టెన్స్ లో కూర్చోవాలి, దగ్గర కూర్చుంటే ఇబ్బంది, దూరం అయితే మరీ చలిగా ఉంటుందని. అంటే ఆ ఎనర్జీ, ఆ తపన, రాష్ట్రాన్ని మార్పు తీసుకురావాలి, రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని అహర్నిశలు ఈ రోజు కూడా కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సింగపూర్ ను ఒక రోల్ మోడల్ గా మేము తీసుకుంటున్నాం. ఎప్పుడు లేని విధంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదంతో మేము ముందరికెళ్తున్నాం. తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని, తమ పార్టీని మరే ఇతర పార్టీలోనూ విలీనం చేసే ప్రశ్నే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన ఆరోపణలకు కేటీఆర్ పై విధంగా స్పందించారు. బీఆర్ఎస్ విలీనం అనే అంశం అసలే లేదనే వాదన కొట్టిపారేశారు. రాజకీయ ఇరకాటంలో పడిన ప్రతిసారి బీజేపీ, కాంగ్రెస్లు ఈ విలీనం అంశాన్ని తీసుకువస్తుంటాయని విమర్శించారు. స్కామ్ల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇప్పుడు విలీనం అంశం తెరపైకి తెచ్చారని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం రమేష్ ఇద్దరూ కలిసి వస్తే తాను చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. పరకాల మొదలైన కాడికెళ్ళి ఇక్కడ దాకా ఎక్కడికక్కడ కార్యకర్తలు అయితే జోష్ మీద ఉన్నారు. ఏం బాధ లేదు. వాడొగడు వీడో మాట్లాడుతూనే ఉంటాడు. మనం ఏం కాదు, ఎవడోడో మాట్లాడతాడు. బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలుస్తుందట అని ఒకడు అంటాడు, ఇంకోటి ఇంకేదో అంటాడు. ఎక్కడ పోదు బీఆర్ఎస్, కేసీఆర్ ఇంకొక 50-100 ఏళ్లు మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది. మళ్ళొక్కసారి మంచి రోజులు రావాలి ఈ రాష్ట్రంలో పేదోళ్ల కంటే. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. దానికోసం అందరం కష్టపడదాం, అంకిత భావంతో పనిచేద్దాం. రమణారెడ్డి గారి నాయకత్వంలో భూపాలపల్లిలో బ్రహ్మాండంగా మీరందరూ ముంగటిపోతా ఉన్నారు. రేపు అట్లే ఇవ్వండి. స్థానిక సంస్థల్లో
రమణారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా బ్రహ్మాండమైన తీర్పు మీరు ఇవ్వండి. తప్పకుండా రేపటి రోజున మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా మనకు మంచి రోజులు వస్తాయని చెప్పి మీకు విన్నవించుకుంటూ ఈ రోజు నన్ను ఇసుపేట గ్రామానికి ఆహ్వానించిన మీ అందరికీ కూడా పేరు పేరున మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఆడ పరకాల్లో మొదలైన కాడికెళ్ళి ఇక్కడ దాకా ఎక్కడికక్కడ కార్యకర్తలు అయితే జోష్ మీద ఉన్నారు. ఏం బాధ లేదు. వాడొగడు వీడొగడు మాట్లాడుతూనే ఉంటాడు. మనం ఏం కాదు, ఎవడోడో మాట్లాడతాడు. బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలుతుందట అని ఒకడు అంటాడు, ఇంకోడు ఇంకేదో అంటాడు. ఎక్కడ కేటీఆర్ పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన ఆరోపణలు వాస్తవమే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. సీఎం రమేష్ సవాల్కు కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. వారిద్దరి మధ్య బహిరంగ చర్చ ఏర్పాటు చేస్తానని తెలిపారు. కేటీఆర్ తో చర్చకు సీఎం రమేష్ ను తాను తీసుకొస్తానని చెప్పారు. బహిరంగ చర్చకు తేదీ, సమయం కేటీఆర్ చెప్పాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అని ఎన్నోసార్లు చెప్పామని విమర్శించారు. ఆ పార్టీని బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. ప్రధాని మోదీ నిజామాబాద్ సభలో ఇదే చెప్పారని బండి సంజయ్ అన్నారు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ పూర్తిగా అవినీతి కూరుకుపోయింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. మరి సీఎం రమేష్ గారు మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి. ఏదో మీడియా ఉంది కదని చెప్పి అది ఏ భాష నేను ఎంత బాధ అనిపించిందంటే, ఎవరి చలో చర్చకు సిద్ధమా, చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తాను. మీరు కరీంనగర్, హైదరాబాద్ చలో డే టు టైం కేసీఆర్ కొడుకుని డిసైడ్ చేయమను. సీఎం రమేష్ గారిని రమ్మట, నేను ఇన్వైట్ చేస్తా. నువ్వు వస్తావా? రేవంత్ రెడ్డికి సంబంధమే. తప్పించుకునే మాటలు చెప్పకు. మళ్ళా నువ్వు తప్పించుకునే మాటలు ఏదో అందరు ఇంటర్వ్యూ అని చెప్పకు. నువ్వు సీఎం రమేష్ గారు సవాల్ చేసి నీకు సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా. కరీంనగర్ వేదికనా, హైదరాబాద్ వేదికనా చర్చకు నువ్వు సిద్ధమా? ఆయన చెప్పినటువంటి అనేక విషయాల మీద చర్చకు నువ్వు సిద్ధమా? పాపం సీఎం రమేష్ గారికి కేసీఆర్ కొడుకు నాస్తి కూడా తెలియదు. అందుకే నువ్వు నవీన దేవుడు అంటే నేను ఫోన్ చేసిన నిన్న అన్న, నువ్వు అట్లా వెంటకే దేవుడిని ఒట్టు పెడతానని ఆస్తి కూడా దేవుడు నమ్మ నాస్తి కూడా చెప్పిన. చర్చకు సిద్ధమా కేసీఆర్ కొడుకు చెప్పు. వరంగల్లో రాబోతున్న ఎయిర్పోర్ట్ కి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఓరుగల్లు ప్రజలు ఈ డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న బస్టాండ్ నిర్మించినా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వంటి గాంధీ పేర్లు పెట్టి మన తెలంగాణ సంస్కృతిని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తారని విమర్శించారు. రాణి రుద్రమదేవి పేరు పెట్టే వరకు ఊరుకోవద్దని అన్నారు. దీనిపై తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని, ఈ విషయంపై సంబంధిత కేంద్ర మంత్రికి లేఖ రాయబోతున్నట్టు చెప్పుకొచ్చారు. ఆ ఎయిర్పోర్ట్ కి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని నేను మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇదివరకు కూడా డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఖచ్చితంగా మామూలు దగ్గర వచ్చేటటువంటి ఎయిర్పోర్ట్ ని రాణి రుద్రమదేవి గారి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మనం ఓరుగల్లు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ సంగతి మీకు తెలుసు. చిన్న బస్ స్టాండ్ దొరికినా దానికి రాజీవ్ గాంధీ పేరు, ఇందిరాగాంధీ పేరు, వీలైతే నెహ్రూ గారి పేరు, ఏదో గాంధీ పేరు పెట్టి మళ్ళా మన తెలంగాణ సంస్కృతిని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తారు. ప్రత్యేకించి ఓరుగల్లు ఆడపిల్లలు రాణి రుద్రమదేవి పేరు మామూలు ఎయిర్పోర్ట్ పెట్టేంత వరకు కూడా ఊరుకోవద్దని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ డిమాండ్ లో తెలంగాణ జాగృతి తప్పకుండా పోరాటం చేస్తుంది. రేపే నేను కూడా కేంద్ర మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా ఉత్తరం రాస్తాం. ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణ జాగృతి జిల్లా శాఖ కూడా ప్రయత్నం చేయాలి. ఎయిర్పోర్ట్ కి రాణి రుద్రమదేవి పేరు పెట్టడానికి మీ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఏదైతే రైతులపై చిత్తశుద్ది ఉంటే వారికి సరిపడా యూరియాని కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వవలసిన యూరియాని సకాలంలో ఇవ్వకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ఇవ్వాల్సిన యూరియాని ఇవ్వకపోగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాసుపాలు చేస్తుందన్నారు. బీజేపీ నాయకులకు అవగాహన లేకపోతే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర వివరాలు తెప్పించుకోవాలని సూచించారు. ఢిల్లీలో సరిగా సహకారం లేదని 6.60 మెట్రిక్ టన్నులు రావాల్సి ఉన్న 2.23 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని తుమ్మల అన్నారు. సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని మేము పదే ప్రతి నెల మార్చి నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రిని నేను గాని, గౌరవ ముఖ్యమంత్రి గారు గాని, సెక్రటరీ అగ్రికల్చర్, డైరెక్టర్ అగ్రికల్చర్, జాయింట్ సెక్రటరీ ప్రతి వారానికి ఢిల్లీ పోయి వాళ్ళని సంప్రదిస్తున్నాం, ఇస్తామని చెప్తున్నారు. కానీ మెటీరియలైజ్ అవ్వట్లేదు.
సాధారణంగా జూలై ఆగస్టు మాసాల్లో యూరియా వాడకం అధికంగా ఉంటుంది. ప్రతి వరి మొక్కజొన్న 3 పంటలకు కూడా రైతులు వేసే అలవాటు అయింది కాబట్టి దానికోసం మేము పదే ఏప్రిల్లో వాళ్ళ ప్రణాళిక ప్రకారంగా 1.70 lakh మెట్రిక్ టన్స్ ప్లాన్ ఉంది. వాళ్ళు చేసింది 1.21 lakh మెట్రిక్ టన్స్. అప్పుడు లోట్ వచ్చి 49 lakhs మెట్రిక్ టన్స్, పర్సెంటేజ్ వచ్చి 29. మే నెల వాళ్ళు ఇస్తామని చెప్పి ప్రణాళికలో పెట్టింది 1.60 lakh మెట్రిక్ టన్స్. వాళ్ళు సరఫరా చేసింది 0.88 lakh మెట్రిక్ టన్స్. అప్పుడు లోట్ వచ్చి 0.72, పర్సెంటేజ్ వచ్చి 45%. కూటమి తొలి ఏడాది పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ ఇరిగేషన్లోనే 18,000 కోట్ల అప్పులు పెట్టిపోయాడని ఆరోపించారు. ఖజానా ఖాళీ అయినా గత ప్రభుత్వంలో చేసిన అప్పులు తీర్చుకుంటూ ఇరిగేషన్లో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం 16,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని తెలిపారు. అన్నమయ్య జిల్లా మంగంపేటలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నిమ్మల పాల్గొన్నారు. కృష్ణా నుంచి ఇంకా ఏమైనా సముద్రంలో పోయిందా? శ్రీశైలం మన అదృష్టం బాగుండి మీ ఆశీర్వాదంతో వచ్చిన ప్రభుత్వానికి భగవంతుడి ఆశీస్సులుండి ప్రకృతి ఆశీర్వదించడం వల్ల జూలై మొదటి వారంలోనే శ్రీశైలం నిండింది. ఇంకా నాగార్జున సాగర్ నిండాలి. నాగార్జున సాగర్ నిండిన తర్వాత పులిచింతలు నిండాలి. పులిచింతలు నిండిన తర్వాత అప్పుడు ప్రకాశం బ్యారేజీకి వెళ్ళి అప్పుడు సముద్రంలోకి వెళ్తుంది. ఇంకా అప్పుడు ఒక చొక్క నీరు మనం ఇంకా కింద పంపల. కానీ ఇప్పటికే గోదావరి 600 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయింది. ఆ సముద్రంలోకి పోయే నీరు ఉప్పు నీటిలో కలిసిపోయే నీటిని తీసుకొచ్చి మీ రాయలసీమ సస్యశ్యామలం చేయాలని, ఈ రాయలసీమ కనుక ఆ పోలవరం పనకచర్లు వస్తే ఒక పచ్చని పైరులా మారుతుంది. ఎందుకంటే కృష్ణా డెల్టాలో ప్రతి సంవత్సరం ఇలా సమృద్ధిగా నీరు వచ్చేటువంటి అవకాశాలు ఉండవు. అటువంటి స్థితిలో ఆ 200 టీఎంసీలు బొల్లేపల్లి రిజర్వాయర్ దగ్గర రిజర్వ్ చేసుకుంటే ఆ కరువు కాటకాలు వచ్చినప్పుడు కష్టకాలంలో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో 80,000 కోట్ల రూపాయలు ఈ రోజు మనం పెట్టుబడి పెట్టినా రేపొద్దుట 80 లక్షల కోట్ల ఆస్తి మళ్ళీ తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ అది. 20 సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా అభివృద్ధికి నోచుకోలేదు రైల్వే కోడూరు. కాబట్టి దయచేసి మీరు కూడా ఇరిగేషన్ దాంట్లో సోమశిల బ్యాక్ వాటర్ ఒకటి మాకు ఒక ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోవడం జరిగింది. ఖచ్చితంగా 2 మండలాలు సస్యశ్యామలం అవుతాయి అన్నగారు. ఈ పెనగలూరు, చిట్వేలి, ఈ సోమశిల బ్యాక్ వాటర్ కనుక వస్తే 2 మండలాలు సస్యశ్యామలం అవుతాయి. అదే విధంగా మన నగిరి గాలేరు కాలువ అనేది మనకు 2024లోనే అది శాంక్షన్ అయింది అన్నగారు. 2024 శాంక్షన్ అయిన తర్వాత ల్యాండ్ అక్వైర్ చేయడం జరిగింది. ల్యాండ్ కాలువలు కూడా తవ్వడం జరిగింది. కాకపోతే అప్పటి నుంచి మన గవర్నమెంట్ కూడా ఆ రోజు పట్టించుకోలేదు. రాజంపేట, కోడూరు నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. ఇప్పుడు మనం ప్రియతమ ముఖ్యమంత్రి గారు కడప వరకు ఇవ్వడం జరిగింది. కడప నుంచి కోడూరు వరకు ఇస్తే రాజంపేట, కోడూరు సస్యశ్యామలం అవుతుంది. ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదన్నగారు. ఇక్కడ ఓన్లీ బోర్లతోటే ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు రైతులు. కాబట్టి ఈ ఒక్క ప్రాజెక్ట్ వస్తే దయచేసి మీరు మాకు, ఎందుకంటే అన్నగారు చాలా కష్టపడతారు. పార్టీ అంటే కమిట్మెంట్ గా చేస్తాడు. 20 సంవత్సరాలు కూడా. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అధికారులు, అర్చకులు గవర్నర్ దంపతులకు ఇస్తికఫాల్లో సాదర స్వాగతం పలికారు. చైర్మన్ బీఆర్ నాయుడు, అధికారులు గవర్నర్ దంపతులకు దగ్గరుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కల్పించారు.
వికారాబాద్ జిల్లా తాండూరు సమీపంలో కాక్నవాగుపై శిథిలమైన వంతెనను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపరి రమేష్ పరిశీలించారు. తాండూరు పర్యటనకు వస్తున్న డిప్యూటీ సీఎం మంత్రులను స్థానిక సమస్యలపై అడ్డుకుంటున్నారని ఉపరి రమేష్ చెప్పారు. నాసి రకంగా వంతెన నిర్మించిన కాంట్రాక్టర్ అందుకు సంబంధించిన పాలకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం తాండూరు పర్యటనకు వస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులను స్థానిక సమస్యలపై నిలదీస్తామన్నారు. ఇవాళ ఎన్ని సంవత్సరాలైనా కూడా తీసుకుంటే చాలా లూజ్ గా ఉంది. ఒక వారం సరిగ్గా ఈ కాంక్రీట్ కనుక ప్రాపర్ గా మిక్స్ అయి ఉంటే ఇది గట్టిగా ఉంటుంది. ఇప్పటి కూడా ఖాళీ పైన ఉన్నటువంటి ఈ డాంబర్ ఏదైతే ఉందో అది మాత్రమే గట్టిగా ఉంది. కొంచెం ఒక 2-3 ఇంచుల లోపలికి పోయేసరికి పొడి పొడిగా ఉంది. అంటే ఇది పూర్తిగా నాణ్యత లేనటువంటి నిర్మాణం జరిగింది. గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు, గతంలో అధికారంలో పార్టీలో ఉన్నటువంటి నాయకుల బంధువులని తెలుస్తా ఉంది. ఏది ఏమైనా ఇవాళ ఇంతటి దారుణానికి ప్రజాధనాన్ని దాదాపుగా 16,80,00,000 పైచిలకు మొత్తము ధనాన్ని ఈరోజు దండుకున్నటువంటి సందర్భాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతటి దుస్సాహసానికి పాల్పడ్డటువంటి, ఇంతటి దారుణంకి ఒడిగట్టినటువంటి కాంట్రాక్టర్ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఆయనకు సహకరించినటువంటి సంబంధిత అధికారులు, అప్పుడు అవసరమైతే మంత్రుల ప్రోత్సాహం ఉంటే కనుక వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా దీన్ని పూర్తి మొత్తంలో రికవరీ చేయాలి. ఏ మాత్రం కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే తెలుస్తా ఉంది ఇక్కడ ఉన్న ములుగు జిల్లా అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. ములుగు జిల్లాలోని మేడారంలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 5 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 4 సూట్ల గెస్ట్ హౌస్ నిర్మాణానికి R&B శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అనుమతులు ఇచ్చారు. దీంతో మంత్రి సీతక్క ప్రయత్నం సఫలమైందని స్థానికంగా హర్షం వ్యక్తం చేశారు. కాగా కుంభమేళాను తలపించే సమ్మక్క సారలమ్మ అతిపెద్ద గిరిజన జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు ప్రణాళికబద్ధంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ కొండాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో నిర్వహించిన రేవ్ పార్టీ వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి కొండాపూర్ ఎస్పీ నిలయం అనే అపార్ట్మెంట్లో నడుస్తున్న పార్టీపై సమాచారం అందుకున్న స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం సిబ్బంది ఎస్ఐ సంధ్య బాలరాజు ఆధ్వర్యంలో దాడి చేశారు. దీనిలో 11 మందిపై కేసు నమోదు చేశారు. 9 మందిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తో పాటు 6 కార్లు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని శేర్లింగంపల్లి ఎక్సైజ్ అధికారులు అప్పగించారు. వీకెండ్ వచ్చిందంటే చాలు విజయవాడ తదితర ప్రాంతాలకు చెందిన ముఠాలు హైదరాబాద్ యువతను తీసుకొచ్చి సర్వీస్ అపార్ట్మెంట్లలో రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నారు. వీటికి సూత్రధారులైన వాసు అలియాస్ నాయుడు, శివం రాయుడు మారు పేర్లు, మారు ఆధార్ కార్డులు, మారు బ్యాంక్ ఖాతాల ద్వారా డబ్బున్న కస్టమర్లను 2 రోజుల పాటు డ్రగ్స్, మద్యం, డాన్స్లతో మత్తు ప్రపంచాన్ని తలపించే విందులు ఏర్పాటు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. చట్ట విరుద్ధమైన చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లాలో అచ్యుతాపూర్లో చిరుతపులి దాడితో 3 గాయపడిన ఘటన చోటు చేసుకుంది. శనివారం మైబన్న గ్రామానికి సమీపంలో తన గొర్రెల మందను ఆపాడు. రాత్రి గొర్రెల మందలో అలజడి రావడంతో పక్కన ఉన్న రైతులకు గొర్రెల కాపరి సమాచారం ఇచ్చాడు. ఈ 3 మాటలు బ్యాటరీ లైట్ కు మేల్కొన్న చిరుత వారిపై దాడికి పాల్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు 3 ఆసుపత్రికి తరలించారు. బెట్టింగ్ యాప్ల కేసులో సినీ నటుడు రానా దగ్గుపాటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరయ్యేందుకు గడువు కావాలని రానా ఈడీని కోరారు. ఈ నేపథ్యంలో ఈడీ ఆయన విజ్ఞప్తిని మన్నించి మరో తేదీని ఖరారు చేసింది. ఆగస్టు 11న తప్పకుండా విచారణకు హాజరు కావాలని తాజా నోటీసుల్లో పేర్కొంది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. అయితే విస్తృత తనిఖీల అనంతరం ఇది తప్పుడు బెదిరింపు అని తేలింది. ముఖ్యమంత్రి నివాసంపై దాడికి బెదిరించిన గుర్తు తెలియని వ్యక్తి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. చెన్నైలోని పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి చెన్నైలోని అల్వార్పేటలో ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్ నివాసంలో బాంబు పెట్టినట్లు తెలిపాడు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే చెన్నై నగర పోలీసులు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సిఫర్స్ డాగులతో ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. నివాసం లోపల బయట అణువణువు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సుదీర్ఘ తనిఖీల అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదు. ఇది కేవలం నకిలీ బెదిరింపు కాల్ అని అధికారులు నిర్ధారించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తమిళనాడు పర్యటనలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో చోళ రాజుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తమిళనాడు శైవ సిద్ధాంతం బలమైన పునాది అని, శైవ సిద్ధాంతాన్ని అనుసరిస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. తమిళ సాంప్రదాయాలను తాము గౌరవిస్తామని చెప్పారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా దొంగలించబడిన 600కు పైగా పురాతన వస్తువులను స్వాధీనం చేసుకుందని, వాటిలో 30కి పైగా తమిళనాడుకు చెందినవని మోదీ అన్నారు. చోళ రాజులు శ్రీలంక, మాల్దీవులు, ఆగ్నేసియాతో దౌత్య సంబంధాలను పెంచుకున్నారని తెలిపారు. పాకిస్తాన్లో రుతుపవనాల ప్రభావంతో గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. జూన్ 26న ప్రారంభమైన ఈ వర్షాలు ఇప్పటికీ కొనసాగుతుండటంతో నదులు, వాగులు పొంగాయి. దాంతో పలు గ్రామాలు జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. వర్ష బీభత్సవానికి రోడ్లు, వంతెనలు తెగిపోయి రవాణా వ్యవస్థ తలకిందులైంది. విద్యుత్, నీటి సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది. ఇక ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 266 మంది మృతి చెందగా వీరిలో 126 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పంజాబ్లో అత్యధికంగా 144 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో 63 మంది, సింధ్లో 25 మంది, బలోచిస్తాన్లో 16 మంది, పాక్ ఆక్రమిత కశ్మీర్లో 10 మంది, ఇస్లామాబాద్లో 8 మంది మరణించారు. అలాగే 628 మంది పైగా గాయాల పాలయ్యారు. ఇక గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. అందులో పంజాబ్లో 488, ఖైబర్లో పఖ్తూన్ఖ్వాలో 69 మంది, సింధ్లో 40, పాక్ ఆక్రమిత కశ్మీర్లో 18, బలోచిస్తాన్లో 4, ఇస్లామాబాద్లో 3 గాయపడ్డారు. వర్ష కారణంగా 1135 గృహాలు దెబ్బతిన్నాయి. 216 పశువులు మరణించాయని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది.
ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట జరగడంతో 6 భక్తులు చనిపోయారు. మరికొందరికి గాయాలైనట్లు సమాచారం. శ్రావణ మాసం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో క్యూ లైన్ తోపుసలాట చోటు చేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందడంతో ఎమర్జెన్సీ బృందాలు హుటాహుటిన ఆలయానికి చేరుకున్నాయి. గాయపడిన భక్తులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనలో గాయపడిన భక్తులలో కొందరి పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని సిస్టాన్ ప్రావిన్స్ రాజధాని జహేదాన్ గుర్తు తెలియని దుండగులు కోర్టు భవనంపై గ్రెనేడ్లు విసిరి కాల్పులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 6 మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. అనంతరం భద్రతా సిబ్బంది దుండగులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 3 దుండగులు మృతి చెందారు. ఈ దాడికి తూర్పు సిస్టాన్, నైరుతి బలోచిస్తాన్ ప్రాంతాలకు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్ అల్ అదీద్ బాధ్యత వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఆఫ్రికాలోని కాంగోలో చెలరేగిన అల్లర్లలో 21 మంది మృతి చెందారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని తూర్పు ప్రాంతంలోని కొమండాలో తీవ్ర హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఇస్లామిక్ స్టేట్తో అనుబంధం ఉన్న అలైట్ డెమోక్రాటిక్ ఫోర్సెస్ తిరుగుబాటుదారులు కేథలిక్ చర్చ్పై దాడులు చేసి కాల్పులకు పాల్పడగా ఈ దాడుల్లో 21 మంది మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇల్లు, షాపులకు నిప్పు పెట్టారు. అలైట్ డెమోక్రటిక్ ఫోర్సెస్ అనేది ఉగాండాలోని ఒక తిరుగుబాటు సమూహం. ఇది 1990ల మధ్య కాలంలో ఏర్పాటైన సమూహం. ఇస్లామిక్ స్టేట్తో అనుబంధం కలిగి ఉంది. గతంలో కూడా అనేక దాడులకు పాల్పడిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులు తీవ్రమైన అవమానాలు, దాడులకు గురవుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా చదువుకోవటానికి ఆ దేశానికి వెళ్లిన భారతీయ యువతపై జాత్యహంకార దాడులు ఆందోళనలు కలిగిస్తున్నాయి. చదువుకోవడానికి తమ భవిష్యత్తును పణంగా పెట్టి వెళ్లిన విద్యార్థులు భద్రత లేని వాతావరణంలో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటావల, మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బెన్ వంటి నగరాల్లో ఇండియన్ స్టూడెంట్స్ పై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో విద్యార్థులపై నేరుగా దాడి చేయటం, అపసహ్యం చేయటం, వారి ఆస్తులను ధ్వంసం చేయటం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ రోజు మెల్బోర్న్లో మరో భారతీయ విద్యార్థి సౌరభ్ ఆనంద్పై గుర్తు తెలియని 5 యువకులు దాడికి పాల్పడ్డారు. ఓ షాపింగ్ సెంటర్ బయట తుపాకులు, కత్తులతో దాడి చేసి అతన్ని తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో సౌరభ్ ఆనంద్కు వెన్నుముక, భుజం విరిగిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాధితుడు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానిక యువకుడు విదేశీ విద్యార్థులపై అక్కసుతో దాడులకు పాల్పడుతున్నారని ప్రవాస భారతీయులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులపై దాడుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ అంశాన్ని ఆస్ట్రేలియా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. భారతీయ విద్యార్థుల భద్రతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటువంటి దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం హెచ్చరించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.